హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 యొక్క సుప్రీంకోర్టు అప్డేట్ అనేది చూద్దాము. అలానే ఏజ్ లిమిట్ అనేది పెంచుతారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. అలానే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి జస్ట్ 10th పాస్ అయితే చాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. జస్ట్ 10th పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడదాము. నేను విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను ప్రతి ఒక్క అప్డేట్ అనేది. ఎవరైతే ఏజ్ లిమిట్ అనేది పెరగాలి అనుకుంటున్నారో వెంటనే కమెంట్లో ఏజ్ అని కమెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల రీచ్ అనేది వస్తుంది. రీచ్ రావడం వల్ల ఎవరైతే ఆర్ఆర్బీ నుంచి ఎవరైనా చూసినారంటే వీడియోని చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ప్రతి ఒక్కరికి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏజ్ అనేది కమెంట్ చేయండి. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఎగ్జామ్స్ అనేటివి రాశారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు యొక్క అప్డేట్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ వీడియో చూసేద్దాము. 28 तारीख को नोटिफिकेशन आया, 2 तारीख का बदलाव हुआ, जो सुप्रीम कोर्ट की नजर में ये गलत होता है। नोटिफिकेशन आने के बाद भर्ती में बदलाव नहीं कर सकते, ये पॉइंट पर हम लड़ रहे थे। लेकिन ये मुझे लग रहा है कि अब ये सुप्रीम कोर्ट भी इस चीज को ध्यान नहीं दे रहा है। मतलब ध्यान देता तो शायद ये चीजें हो सकती थी, लेकिन एक रेलवे के पास स्ट्रॉन्ग पॉइंट है कि हमने तो नोटिफिकेशन 20 को निकाला था, तो ऐसे कई सारे रेलवे एविडेंस वहां दे देता है। लेकिन इस पॉइंट पर अगर हम लोग बात करते हैं कि भाई हायर क्वालिफिकेशन को लोअर क्वालिफिकेशन साथ कैसे बैठा सकते हैं, टेक्निकल क्वालिफिकेशन है वहां पे, ये नॉन टेक्निकल क्वालिफिकेशन है, तो इस मुद्दे पर हम लोग आगे बढ़ना चाहते हैं। और इसके लिए हमें कम से कम 10 बच्चों की आवश्यकता है ना। देखिए, लड़ाई हम आपके लिए लड़ रहे हैं, ठीक है ना, हम दूसरे के लिए नहीं लड़ रहे हैं, आपके लिए। इस बात को स्मरण रखिएगा। पूरे देश के हजारों की संख्या में शिक्षक है, हजारों की संख्या में लोग रेलवे का कोचिंग क्लासेस चलाते हैं, करोड़ों रुपए कमाते हैं। लेकिन आप देखिए इस केस में कौन कौन मदद कर रहा है और किस तरीके से मदद कर रहा है। कोई चाहता है कि चीजें स्पष्ट हो जाए? नहीं चाहता। आप लोग जो टीचर आपको पैसा वाला दिखते हैं, जो बड़े बड़े गाड़ियों से घूमते हैं, बड़े बड़े बंगले बनाए हुए हैं, वो कैसे बना है? आपके पैसे से बना है, आपने उनको पैसा दिया है। और ऐसा नहीं है कि वो विष्णु का अवतार है, साक्षात ब्रह्मा का अवतार ले लिए हैं कि उनको उन्हीं के बच्चे सेलेक्ट होते हैं, ऐसा तो है नहीं। और ना ही किसी एक टीचर के बच्चे सेलेक्ट होते हैं। तो जितने भी टीचर है सबके कुछ ना कुछ बच्चे सेलेक्ट ही होते हैं, तो मतलब टीचर से तो नौकरी मिलता नहीं है, स्पष्ट है। लेकिन कई सारे टीचर झूठ सांच बोल के अपना काम धंधा चला रहे हैं, तो आप उनको पैसे देकर बड़ा किए, लेकिन वो आपके लिए नहीं सोचते हैं। इस बात को ध्यान में रखिएगा। लेकिन मैं अगर सोच रहा हूं तो थोड़ा सा आप मुझे मदद करिए। मदद पैसे से मत करिए, मैं जानता हूं कि पैसे मांगना सबसे बड़ा बेवकूफी वाला काम है। जितना हो सकता है हम लोग, वकील साहब है, तमाम लोग हैं, मिलकर कुछ आपस में सहयोग करके चीजों को आगे बढ़ा रहे हैं। बहुत पैसे खर्च हो रहे हैं, मान लीजिए बहुत खर्च हो रहे हैं, लेकिन कई सारे लोग, मतलब इतने हम तो सोचे ही नहीं थे यार, हम केस में ही नहीं आते। చూసారు కదా మీరే వీడియోని. ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది పెంచుతారా లేదా అనేది మాట్లాడినట్టయితే మనము రీసెంట్గా చూసినట్టయితే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. షార్ట్ నోటీస్లో అయితే మనకి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉందన్నమాట ఏజ్ లిమిట్ అనేది. కాబట్టి దీన్ని అయితే చేంజ్ చేయడానికి చాలా అవకాశం అనేది తక్కువగా ఉంది. ఎవరైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఏజ్ అని కమెంట్ చేయండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలామంది ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు ఏజ్ లిమిట్ కోసమే. ఎందుకంటే 1 ఇయర్ చాలా మంది వేస్ట్ చేసుకున్నారనమాట కోర్టు అప్డేట్ కోసమే. దీనివల్ల చాలామంది చదువుకోకుండా 2025లో వచ్చిండే ఎగ్జామ్స్ అన్నీ సరిగ్గా రాయలేకపోయారు. కాబట్టి ఎవరైతే ఐటీఐ వాళ్ళు కానీ 10th వాళ్ళు కానీ ఉన్నారో ప్రతి ఒక్కరికి అన్యాయమే జరిగిందనమాట. అట్లీస్ట్ 1 ఇయర్ అనేది ఏజ్ లిమిట్ అనేది పెంచితే బెటర్. కాబట్టి మనకు ఉండే ఒకే ఒక సొల్యూషన్ వాళ్ళని రీచ్ అవ్వటం మాత్రమే. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి వాళ్ళు అసలుకి వేరే జాబ్స్ ఏమైతే అప్లై చేయొచ్చో ప్రతి ఒక్క దానికి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏజ్ లిమిట్ అనేది అయిపోయిందంటే అసలుకి ఏమే కానీ చేయలేరు మీరు. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి వాళ్ళు ఉన్నారో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ చూసినట్టయితే ఆర్బీఐ నుంచి మనకి ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయిందనమాట. ఆ రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసినట్టయితే ఇప్పుడు వెబ్సైట్ లింక్ అనేది మనకు ఓపెన్ అయ్యింది. జనవరి 15th నుంచి ఓపెన్ అయింది, ఫిబ్రవరి 4th వరకు ఉందన్నమాట. కాబట్టి ఇంకా ఎవరన్నా అప్లై చేయకుంటే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో ప్రతి ఒక్కటి మనం చూద్దాము. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 28 కానీ మార్చ్ 1 కానీ ఉంటుంది. అదే సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదనమాట.
జస్ట్ అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాసినామంటే మనం బాగా రాసినామంటే మనకి జాబ్ వచ్చేస్తుంది. ఇక చూసినట్టయితే వేకెన్సీస్ మనకి ప్రతి ఒక్క సిటీకి ఉన్నాయి వేకెన్సీస్. మనకి హైదరాబాద్ సిటీలో కూడా 36 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 572 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయి. పీడబ్ల్యూడి వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్కి సపరేట్ ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీకి వచ్చేసరికి మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, లేదంటే నేపాల్ కానీ భూటాన్ కానీ అయి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇయర్స్ లోపలే ఉండాలి. సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ SC/STకి ఇలా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క దానికి. జస్ట్ 10th క్లాస్ మాత్రమే క్వాలిఫై అయి ఉండాలి. అలానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే మాత్రం అప్లై చేసుకోవడానికి ఉండదు. కాబట్టి మంచి ఆపర్చునిటీ అనమాట. 10th క్లాస్ ఒకటే ఉంటారు ప్రతి ఒక్కరు. కాబట్టి మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. నీకు తెలిసిన సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ ఇవే ఉన్నాయి. కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు. జస్ట్ 120 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది అనమాట. ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. ఫీ వచ్చేసరికి SC/ST, PWD కానీ ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ 50 రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట. జనరల్, OBC, EWS వాళ్ళకైతే 450 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. అప్లికేషన్ అనేది మనకి ఈ లింక్ త్రూ వెళ్ళినారంటే మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుందన్నమాట. అది క్లిక్ చేసినామంటే బేసిక్ డీటెయిల్స్ నుంచి పేమెంట్ వరకు మీరు అన్నీ కంప్లీట్ చేశారంటే అప్లికేషన్ ఫామ్ అనేది అయిపోతుందన్నమాట. కోర్టు కేసు అప్డేట్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకందరికీ తెలుసు కోర్టు కేసు అనేది సుప్రీం కోర్టులో జరుగుతుందని చెప్పి ఆల్రెడీ హియరింగ్స్ అనేటివి జరుగుతున్నాయి. ఇప్పుడు చూసిన వీడియోలో మీరు ఒక టీచర్ అనేవాళ్ళు ఏమని చెప్తున్నారంటే టీచర్స్ ఎప్పుడే కానీ పిటిషనర్ కాలేరు, ఎవరైతే బాధింపబడతారో వాళ్ళు మాత్రమే పిటిషనర్గా వేశారంటే చాలా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ITI వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ అనేటివి సెండ్ చేశారంటే జస్ట్ ఎవరైతే ఢిల్లీకి నియర్ బై ఉంటారో వాళ్ళు ఒకసారి పిటిషనర్ సైన్ అనేది పెట్టాలన్నమాట. పెట్టారంటే వాళ్ళే ఫీ కడతారనమాట. మీరేం కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి సైన్ పెట్టాల్సి ఉంటుంది. ITI వాళ్ళు ముందుసారి ఎవరు సపోర్ట్ చేయకనే జస్ట్ 4 మెంబర్స్ మాత్రమే ITI వాళ్ళు కేసు అనేది ఫైల్ చేశారు. ఇప్పుడు అట్లీస్ట్ 10 మెంబర్స్ అన్నా కూడా పిటిషనర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ITI వాళ్ళకి ఫేవర్గానే వస్తుంది అని చెప్పి చెప్పారనమాట. అట్ ప్రెజెంట్ ఉండే అప్డేట్ అనేది ఇదే అనమాట. ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే RRB గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.